మన బీఆర్ఎస్లో కొంతమంది బతుకమ్మ ఆడండమ్మా అంటే దేక్కులేంగే గులాబీల జెండలమ్మ వీటికి బతుకమ్మ స్టెప్పులు వేస్తున్నారు. అది ఎస్ మీరు బతుకమ్మ ఆడుతున్నారు, కానీ ఎంజాయ్మెంట్ కోసం మీరు 2 పాటలు పెడుతున్నారు, డీజే స్టెప్పులు వేస్తున్నారు. గులాబీల జెండలమ్మకు దేక్కులేంగేకు సంబంధం ఏంటి? సరే వినాయక చవితి అంటే అనుకుందాం మనం, బట్ బతుకమ్మలో బతుకమ్మ ఎలా ఆడతారు, ఏ రకంగా ఆడాలి? ఇలా చప్పట్లు కొట్టుకుంటూ ఆడాల్సినటువంటి బతుకమ్మను దేక్కులేంగే అనుకుంటూ ఇట్లిట్లా ఊపుకుంటా గులాబీల జెండలమ్మ అని చెప్పి ఇట్లిట్లా డాన్సులు చేసుకుంటే సో బీఆర్ఎస్ పరువు ఎట్లా ఉంటుంది? ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ ప్రతిసారి బ్రాండ్ అంబాసిడర్గా బతుకమ్మను ఒక స్థాయికి తీసుకెళ్లారు. సరే తను ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఏదో పక్కన పెడదాం, తను సరిగ్గా ఆడుతుందా లేదా పక్కన పెడదాం, కానీ బతుకమ్మను ప్రపంచ స్థాయిలో ఎలివేట్ చేసినారు. అట్లాంటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కవిత లేనప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున? సో దేకులెంగే పాటలకు బతుకమ్మ పాటలకు తేడా లేదా? గులాబీల జెండలమ్మ పాటలకు దీనికి తేడా లేదా? నిమజ్జనం రోజు వేసినటువంటి సాంగ్ స్టెప్స్ వేరు, అప్పుడు వేయచ్చు, వాళ్ళు డీజే సాంగ్స్ వాడినారు, ఎంజాయ్మెంట్ కోసం చేశారు. కానీ బతుకమ్మ అంటే ఏంది, ఎట్లా ఆడాలి, ఎట్లా ఆడిపాడాలా? సో దయచేసి కొంచెం సరి చేసుకోండి. ఇప్పుడు రానున్న సద్దుల బతుకమ్మ రోజన్నా దయచేసి బతుకమ్మ పాటలు పెట్టి బతుకమ్మ పాటలకు బతుకమ్మ ఎలా ఆడాలో ఆడి చూపించండి. నేను బీఆర్ఎస్ పార్టీకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నాకు అర్థమైంది, డెఫినెట్గా ఆ సాంగ్ వచ్చినప్పుడు వైబ్స్ మారిపోతాయి, కానీ అనేక కాంట్రవర్సీస్కి దారి తీస్తోంది. అది బతుకమ్మ ఆడాల్సిన టైంలో బతుకమ్మ ఆడకపోయినా ఏ ఫెస్టివల్ అయినా అదే పాట పెట్టడంలో అర్థం ఏంటి సార్? ఏ పాట అయినా అవే స్టెప్పులు, ఏ పాట అయినా ఏ ఫెస్టివల్ అయినా అదే పాట. సో నిమజ్జనంకి డీజే సాంగ్స్ పనికొస్తాయి, కానీ బతుకమ్మకి ఎందుకు పనికొస్తాయి సార్? సో దయచేసి ఒక్కసారి సద్దుల బతుకమ్మకైనా కొద్దిగా మీరు ఆలోచించండి, బతుకమ్మ స్టెప్పులు వేయండి, బతుకమ్మ ఎలా ఆడాలో దయచేసి బతుకమ్మనే ఆడండి, ఇంకా వేరే ఆడకండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏదో ఒక సాంగ్ ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా పెట్టుకున్నారేమో, కానీ మొత్తం అదే స్టెప్పులు, ప్రతిదానికి అదే స్టెప్పులు, బతుకమ్మ రూపురేఖలే మార్చేస్తున్నారు కదా. సో దయచేసి ఆలోచించండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన ఆదిలాబాద్లో ఆడవాళ్ళు ఆడినరు బతుకమ్మ, అసలు కరెక్ట్ బతుకమ్మ అంటే అది. మన ఆదిలాబాద్లో బతుకమ్మ సెలబ్రేషన్స్లో పల్లెటూర్లలో అద్భుతంగా ఆడుతున్నారు. మన సాంప్రదాయాల ప్రతీకగా బతుకమ్మ ఎలా ఆడాలో వాళ్ళు చూపిస్తున్నారు. సో దయచేసి ఆలోచించండి అని చెప్తున్నాను నేను, అంతే.